అసలు ఈ మధ్య బండ్లు రిపేర్లే రావడం లేదు భయ్య. అందుకని నేనేం ఆలోచించాను అంటే గట్టిగా బండ్లకి మంచి తాయిదులు కట్టాలి, ఊరికే రిపేర్లు రావాలని చెప్పేసి గట్టిగా ఈ బండికి తాయిదు అయితే కట్టాను. అసలు ఈ తాయిదులో నేను ఏం యూస్ చేస్తాను ఏందో తెలియాలంటే మీరు ఈ వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. అయితే దీంట్లో మీకు BS6 ప్రాబ్లమ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి మీకు క్లారిటీగా వీడియో మొత్తం చూస్తే అర్థం అవుద్ది. ఫ్రెండ్స్, మన షాప్కి BS6 డియో వెహికల్ ఒకటి వచ్చింది బయట షాప్ నుంచి. ఎందుకంటే BS6 కాబట్టి ఇది బండి స్టార్ట్ కావట్లేదంట, పవర్ కానీ రావట్లేదంట. ఎందుకు రావట్లేదు ఏందనేది మన షెడ్లో తీసుకొచ్చి పెట్టారు. ఆల్మోస్ట్ కానీ నేను టెస్ట్ చేసుకుంటే ఇక్కడంతా టేప్లు అయితే యూస్ చేస్తున్నారు. అయితే ఈ బండిలో ఎలుకలు తిరిగినట్టుగా నాకు డౌట్ అయితే వచ్చింది. అందుకని ఈ బండిలో ప్రాబ్లమ్స్ అయితే టెస్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఒక 5 ప్రాబ్లమ్స్ చూపించింది, తర్వాత మళ్ళీ స్కాన్ చేశాను, మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రిపీట్గా చూపిస్తుంది. టోటల్గా దీనికి సంబంధించిన ఎలా టెస్ట్ చేశాను, ఎలా BS6 వెహికల్స్ అని డీల్ చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. మనం వీడియో మొత్తం కంటిన్యూ చేద్దామా? ఓకే భయ్య, టైం వేస్ట్ చేయకుండా మనకి డియో మనకి BS6లో చెక్ లైట్ అయితే పడుతుంది. ఆల్మోస్ట్ బండి స్టార్ట్ చేసినా స్టార్ట్ కావడం లేదు. ఓకేనా, స్టార్ట్ కావడం లేదు. మనకి ఎప్పుడైనా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ చెక్ లైట్ అనేది వెలుగుతుందంటే ఇక్కడ మీటరు డిస్ప్లే వస్తుంది మనకి. ఎప్పుడైతే మనం సెల్ఫ్ ప్రెస్ చేస్తామో ఈ మీటర్ లైట్ అనేది డిమ్ కాకూడదు. ఇది డిమ్ అయిందంటే మనకి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మనం కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కేబుల్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ చెక్ లైట్ అనేది రిమూవ్ అయితే మనకి స్టార్ట్ అవుద్దా లేదా బండి అనేది మనం చెక్ చేస్తాం. అందుకని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కేబుల్ అయితే మన మొబైల్ కనెక్ట్ చేస్తాం, దాని స్క్రీన్ మీద యాడ్ చేస్తాం, చెక్ చేయండి. ఓకే భయ్య, మనం ఫస్ట్ అయితే టార్క్ యాప్లోకి అయితే వెళ్దాం. టార్క్ యాప్ అవ్వగానే మనకి టార్క్ యాప్ అనేది కనెక్ట్ అవ్వాలి. మీకు పైన బ్లింక్ అవుతుంది చూసారా, మార్క్ చేస్తున్నాను. ఆ బ్లింకింగ్ అనేది ఆగిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేయాలి. అంటే అప్పుడు మనకు బండికి కనెక్ట్ అయినట్టుగా మనం సెట్టింగ్స్లో పోయి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అడాప్టర్ సెట్టింగ్స్ వస్తుంది. అడాప్టర్ సెట్టింగ్స్లో పోయేసి ఈ కనెక్ట్ చేస్తే ఇవన్నీ టిక్ మార్క్ కావాలి. అంటే మనకి కంపల్సరీగా బండికి GPRS, బ్లూటూత్ అన్నీ కనెక్ట్ అయినా సరే ECUI కనెక్ట్ అవ్వాలి. అంటే ఓకే, ఇక్కడ ECUI కనెక్ట్ అయింది, మీకు మార్కింగ్ అని చేశాను. ఓకే, మనకి కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అసలు ఈ చెక్ లైట్ అనేది ఎందుకు వెళ్తుంది ఏంటనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడైతే మనం ఫాల్ట్ కూడా చెక్ చేద్దాం. మనం దాదాపుగా చూసుకుంటే 4 ఎల్లో కలర్ వచ్చింది, ఒకటి రెడ్ కలర్ వచ్చింది. మనం ఏ కలర్ అయినా సరే ఈ ఎల్లో కలర్ అనేది ఎందుకు వస్తుందని మెయిన్ దృష్టిలో పెట్టుకుంటే మనం జాక్ తీసి స్టార్ట్ చేయడం వల్ల ఎల్లో కలర్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదా వైరింగ్ కిట్ ఏమైనా లూజ్ కాంటాక్ట్ అయినా సరే ఎల్లో కలర్ స్టార్టింగ్ అవుతుంది. అది ఏ విధంగా క్రియేట్ అయినా సరే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ పైన స్కానింగ్ అనేది 42, 43 జరుగుతుంది కదా, అది 100% అవ్వగానే మనం నెక్స్ట్ ఏం చేయాలి, వెయిట్. ఓకే, టోటల్గా కానీ చూసుకుంటే మనకి 5 ప్రాబ్లమ్స్ వచ్చాయి. బండి కానీ ఆఫ్ అయింది. ఎందుకు ఆఫ్ అయింది ఏందనేది తెలియదు మనకి, మొత్తం డిస్ప్లే ఆఫ్ అయింది. ఓకే, ఒకసారి మనం క్లియర్ కొడతాం. OBD అయితే మనకి కనెక్ట్లో ఉంది, మీకు OBD అయితే కనెక్ట్లో ఉంది, డిస్ప్లే అయితే ఆగింది. దాన్ని అయితే గుర్తించండి, ఎందుకనేది తెలియదు. మనం అయితే ఇప్పుడు క్లియర్ కొడదాం. అంటే ఎప్పుడైనా సరే మీకు చెప్పింది ఏంటంటే వన్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫస్ట్ టైం వన్ టైం క్లియర్ చేసానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ స్కాన్ చేయండి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదనేది స్కాన్ చేయండి. ఆ తర్వాత ఏందని తెలుస్తుంది. ఇప్పుడైతే 80%లో ఉంది. మనకి OBD కేబుల్ అయితే కనెక్టింగ్లో ఉంది. ఇంకా మనకానే సింగిల్ మొబైలే కాబట్టి చూపలేదు. ఓకే, ఇప్పుడు మరొకసారి అయితే బ్యాక్ వద్దాం. ఏంది ఇది, ఓ మై గాడ్, వెయిట్ కీ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రెడ్ కలర్ మార్క్ పడింది, మీకు ఐడియా వచ్చిందా? అదే రెడ్ కలర్ మార్క్ పడకూడదు, ఎందుకంటే అక్కడ బ్లూటూత్ కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అయితే నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే మనకి మీటర్ అయితే రాలేదు. ఓకే, కనెక్ట్ అయింది. మరొకసారి అయితే ఏమన్నా ఫాల్ట్ వస్తాయో చెక్ చేద్దాం. ఇందాక వచ్చింది మనకి రెడ్ కలర్ పోయింది, ఇప్పుడు అన్నీ మళ్ళీ ఎల్లో కలర్లో 5 వచ్చాయి. ఓకేనా, చూసారా? ఇందాక రెడ్ కలర్, ఇప్పుడు అన్నీ ఎల్లో కలర్లో వస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏడో వైరింగ్ లూజ్ కాంటాక్ట్ ఉంది. ఇది వన్ టైం క్లియర్ చేద్దాం, తర్వాత ఏం లూజ్ కాంటాక్ట్ ఏందని చెక్ చేస్తాను. డిస్ప్లే కానీ ఆగిపోయింది ఉన్నట్టుకోండి. ఓకే భయ్, చూడండి ఆల్మోస్ట్ మీకు ఏందో చెప్పాను, మనకి టెస్టింగ్ చేస్తుండగా బ్యాటరీ డిస్ప్లే ఆగిపోయిందని. ఆ బ్యాటరీ అయితే మనం పక్కన పెట్టాము. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో బ్యాటరీ అయితే ఎక్కించాం. ఏదైతే మన ట్రిగర్ ఉందో ట్రిగర్ బ్యాటరీ అనేది ఫిట్ చేశాను. మనకి కంపల్సరీగా ఏంటంటే ఎప్పుడైనా నేను చెప్పేదంటే మీటర్ లైట్ కంపల్సరీగా వచ్చినప్పుడే. ఇప్పుడు చూడండి, మనం బ్యాటరీ వేసినా సరే జస్ట్ వెయిట్, బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ పడతాను. ఓకేనా, వర్క్ చేయాల చూడండి వర్క్ చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ OBD కేబుల్ అనేది అలా కనెక్టింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం, ఏమైనా ప్రాబ్లమ్ కోడ్స్ ఏమైనా చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ మనం OBD టార్క్ యాప్లోకి వెళ్ళిపోదాం. టార్క్ యాప్ అనేది ఆల్మోస్ట్ మనకి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫాల్ట్ కోడ్స్లోకి వెళ్ళిపోదాం.
మళ్ళీ స్కాన్ కొడదాం. 100% అని టైం వేస్ట్ ఎందుకు. ఇప్పుడైతే మనకు ఒక ప్రాబ్లం తగ్గింది, ఎందుకంటే మనం బ్యాటరీ చేంజ్ చేస్తాం కూడా ఆ బ్యాటరీలో ఒక ప్రాబ్లం అడుగుంది. ఇంకా మనకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 100% స్కాన్ ఏమని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చెక్ చేద్దాం. ఇక్కడైతే మనకి 4 ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీళ్ళు ఎప్పుడైతే బండి స్టార్ట్ కాలేదో ఇవన్నీ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్, క్రాంక్, హైడింగ్ ప్రాబ్లం, ఇవన్నీ జాక్స్ అనేది తీసి వీళ్ళు పెట్టినట్టున్నారు, అందుకని అది ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి మనం క్లియర్ కొడదాం. ఓకే, 100% కంప్లీట్ అయిపోయింది. అయితే మనకి మీటర్లో చెక్లైట్ అనేది ఇంకా ఆగలేదు. మరొకసారి అయితే నేను మళ్ళీ స్కాన్ చేస్తాను, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చూద్దాం. రిపీటెడ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ కానీ వస్తే ఇప్పుడు మళ్ళీ దీనికైతే వీళ్ళు టెంపరేచర్, ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సారు హై, ఈ మరొకసారి అయితే మనం క్లియర్ చేద్దాం. ఈసారి మనం తగ్గదని చూద్దాం, లేకపోతే మళ్ళీ మనం సీటు ఓపెన్ చేసి చూడాలి బండికి. ఎందుకంటే ఈ టెంపరేచర్ సంబంధించి జాక్స్ ఏమైనా లూజ్ కనెక్ట్ ఉందా, లేకపోతే జాక్స్ ఏమైనా తీసేస్తున్నారా అనేది మనం చెక్ చేయాలి. ఎందుకంటే మనం బయట మెకానిక్ ఏంటంటే తెలియగలవాళ్ళు ఆ జాక్ ఈ జాక్ తీస్తే మనకి నార్మల్ బండ్లో స్టార్ట్ అయిపోతాయని లాగేస్తుంటారు. అవి ఏమైనా తీసేస్తారని చూద్దాం. ఇప్పుడు 100% అయితే అవని మరొకసారి క్లియర్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయో చెక్ చేద్దాం. ఓకే భయ్య, మనకి టోటల్గా అయితే 3 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ మరొకసారి క్లియర్ చేద్దాం. క్లియర్ చేస్తే క్లియర్ అయితే అవినట్టు, అవ్వకపోతే మాత్రం మనం ఈ సెన్సార్ సంబంధించిన ఈ సెన్సార్స్ అనేది ఎక్కడ ఉంది ఏదైనా చెక్ చేయాలి. నేనైతే క్లియర్ కొడుతున్నాను. మీటర్లో లైట్ అయితే ఆగింది, ఒక 3 సార్లు బ్లింక్ అయింది, మళ్ళీ వచ్చేసింది మీటర్లో లైట్ అయితే, ఇది చెక్ లైట్ అనేది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కానీ క్లియర్ కాకపోతే మనం కంపల్సరీగా ఏదైనా సీట్ ఓపెన్ చేసి ఆ సెన్సార్ సంబంధించిన జాక్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చాను. ఇప్పుడు మరొకసారి అయితే మనం స్కాన్ చేద్దాం. ఈ 3 ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్గా వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ సెన్సార్స్ అనేది ఇప్పుడు కంపల్సరీ మనం చెక్ చేయాలి, ఈ సెన్సార్స్ అనేది యాడ్ ఉంటాయి అనేది. ఓకేనా? ఓకే భయ్య, చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే మనకి ఫస్ట్ ఒక 5 ప్రాబ్లమ్స్ వచ్చి దాంట్లో రెడ్ కలర్ రోడ్ వచ్చింది. దాంట్లో క్లియర్ చేసిన తర్వాత ఏంటంటే 2 ప్రాబ్లమ్ క్లోజ్ అయిపోయి 3 ప్రాబ్లమ్స్ మాత్రం కంటిన్యూగా వస్తుంది. ఇక్కడ మీటర్లో చెక్ లైట్ వెలిగేంత వరకు మనకి బండి కానీ స్టార్ట్ కాదు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సీట్ ఓపెన్ చేసి ఏదైతే మనకు చూపించింది చూసారా ఆ ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ వగేర కొన్ని సెన్సార్స్, ఆ సెన్సార్ సంబంధించి జాక్స్ అయితే మనం చెక్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం ఇది మన షెడ్ బండి కాదు, బయట షెడ్ బండి, మన షెడ్కి అయితే వచ్చింది ఇలా ప్రాబ్లం ఉంది చెక్ చేయండి అని చెప్పేసి, అందుకని అయితే మనం తీసుకున్నాం. ఒకసారి అయితే మనం సీట్ అయ్యి ఓపెన్ చేసి అసలు ఏం జరిగింది అనేది కరెక్ట్ చేద్దాం. అంటే ఈ 3 టెంపరేచర్ సంబంధించిన సెన్సార్స్ అనేది ఏం చేశారు అంటే మన మెకానిక్ ఏదో కలబెడతారు కదా, ఊరికే ఉండరు కదా, ఏదో కలబెట్టుంటారు ఓపెన్ చేసి. ఎందుకు స్టార్ట్ కాలేదు, సెల్ఫ్ మోటార్ జాక్లు, ఎందుకంటే ఇక్కడ ఎంత చెప్పినా మనకి బ్యాటరీ ఎలా ఉంది చూసుకుంటారు, ఈ సెల్ఫ్ కొడతారు. ప్రతి ఒక్కరు BS6 వెహికల్ అంగట్లో పెట్టినప్పుడు ఈ లైటింగ్ వస్తుందా లేదనేది మాత్రం మీరు చూడండి. ఈ లైటింగ్ వస్తుంది అంటే కంపల్సరీగా బండి స్టార్ట్ కాదంటే ఈ కేబుల్ మీ కాడ ఉంటేనే బండి తీసుకొని, లేకపోతే తీసుకోవాలి కాదు, వేస్ట్ టైం వేస్ట్ చేయకండి. ఓకే, ఇప్పుడు టోటల్గా నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి. అంటే మెకానిక్ ఓపెన్ చేసినా లేదని తెలుస్తుంది. అంటే కలబెట్టేస్తారు, ఏదో ఒకటి కలబెట్టి మసిపూసి మారేడుగా చేసేసి పని చేద్దాం అనుకుంటారు. అయితే అంత ఈజీగా BS6 వెహికల్స్ అయితే అవ్వదు భయ్య. కంపల్సరీగా ఓబిడి కేబుల్ కావాలి, దాని పట్ల కొద్దిగా అనుభవం ఉండాలి. చూసారా, బోల్ట్ ఇప్పుడు తీస్తే మార్కింగ్ పడుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఏం చేశారనేది చెక్ చేద్దాం. ఓకే భయ్య, చూడండి నేను మొత్తం సీట్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు నేను భయ్య మన ఛానల్లో BS6 సంబంధించిన ప్రతి వీడియో అనేది ఫుల్ ఫాలో అవ్వండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం ఏం చెప్పాము, 1 టైం 2 టైమ్స్ అనేది క్లియర్ చేయండి, క్లియర్ కాకపోతే మనం సీట్ అయ్యి ఓపెన్ చేసి చెక్ చేయండి అని చెప్పాము. మనకి కానీ చూసుకుంటే 3 టెంపరేచర్ వచ్చింది. ఒకటి ఏంటంటే ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్, ఏదో ప్రాబ్లం వస్తుంది. మనం చదువుకున్న సూపర్ చదువు అని చెప్పం. మనకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం మనం ఏం చేయాలంటే, మనకి ప్రాబ్లం పదే రిపీట్ అవుతుందంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేది ఏది టెంపరేచర్ సెన్సార్ చూపించింది నాకు, అంటే నా ప్రాబ్లం చెప్తాను. టెంపరేచర్ సెన్సార్ చూపించింది, మెయిన్ నాకు దాని గురించి తెలుసు కాబట్టి నేను టెంపరేచర్ సెన్సార్ అంటే ఇది టెంపరేచర్ సెన్సారు, సైలెన్సర్కి వచ్చేది ఆక్సిజన్ సెన్సారు, అక్కడక్కడ యూసీఏవ్, ఎక్కడ వగేర కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ BS6 వెహికల్స్లో వచ్చే ఎక్కువ ప్రాబ్లం చూసుకుంటే ప్రాబ్లం క్రియేట్ చేసేది బండి కాదు, ఎలుకలు. అందుకని ఏంటంటే ఇక్కడ సెన్సార్ అయితే బాగుంది, టెంపరేచర్ సెన్సార్, ఇక్కడంతా వైరింగ్ అని బాగుంది. ఇక్కడ మన పిల్లకాయలు ఏం చేశారు, జాయింట్ చేశారు. అంటే ఈ బండిలోకి ఎలుకలు వచ్చాయి అని చెప్పి నాకు అర్థమైంది. ఆధారం అంటే ఏం చేయాలి, ఎలుకలు వచ్చాయి కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సెన్సార్లు చెక్ చేసాకంటే ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉంటాయో ఆడ చెక్ చేయడం మంచిది. ఓకే, లైట్ ఆన్ చేస్తాను. లైట్ ఆన్లో ఉంది, జస్ట్ వెయిట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత కనబడుతుందా, ఏం కనబడుతుంది,
వైర్లు కట్ అయినాయి, అంటే ఎలుకలు పనితనం చూపించాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పనితనం సరిపోయడం మనం ఏంటంటే అటుపక్క ప్యాన్లో ఓపెన్ చేసి మీకు ఇంకా క్లారిటీగా ఓపెన్ చేస్తా. మనకి ప్రాబ్లం అర్థమైపోయింది. ఏ విధంగా? ఎక్కడ ఎలుకలు కట్ అయ్యాయి, మన మెకానిక్లు ఇక్కడ జాయింట్ చేశారు. ఇప్పుడు మనకి BS6 వెహికల్ కాబట్టి మన కాడ తీసుకొచ్చారు. అందుకని మనం ఏం చేస్తాం, ఏ సెన్సార్స్ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సెన్సార్స్ కోసం చెక్ చేస్తుండగా మనకి లోపలైతే వర్క్ కనబడింది. అంటే లోపల ఏదైతే ECU ఉందో ఆడ వైర్లు కట్ అయ్యాయి. అయితే మీరు అనుకోవచ్చు ECU కాడ వైర్లు కట్ అయ్యాయి కదా, ఇక్కడ మీరు OBD కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా చూపించింది అని. అంటే OBD కేబుల్కి వచ్చే పవర్ సంబంధించిన ECU కట్ కాలేదు. ఏదైతే మనకి ఇంజిన్ టెంపరేచర్ సెన్సారు ఇంకా వగేర క్రాంక్ సెన్సారు ఈ చూపించింది కాబట్టి దానికి సంబంధించిన వైర్లు అయితే కట్ అయినాయి. నేను ఈ ప్యాన్లో ఓపెన్ చేస్తాను, ఎక్కువ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, గొంతులో కానీ నాకు నొప్పిగా ఉంది. అదేవిధంగా ఇక్కడ సైడ్ ప్యాన్లు అయితే ఓపెన్ చేస్తాను. ప్యాన్లో ఓపెన్ చేస్తే వెనక డేంజర్ వైర్స్ సంబంధించిన ఒక 2 వైర్లు కట్ అయ్యాయి. మెయిన్ ఇక్కడ కానీ కంట్రోలర్ ECUలో కానీ చూసుకుంటే దాదాపు 1 2 3 4 5 6 వైర్లు కటింగ్ అయినాయి. ఓకేనా, 6 వైర్లు కటింగ్ అయినాయి. ఈ 6 వైర్లు మనం ఏమి చేయాలంటే ఒకటి చేంజ్ చేసుకుంటే వైరింగ్ ఇట్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే దీన్ని ఆల్టరేషన్ చేసుకోవాలి. ఆల్టరేషన్ ఎలా చేసుకోవాలి? దీనికి కొద్దిగా స్లీవ్ లేపి దీనికి ఎక్స్టెన్షన్ వైర్ వేసుకొని ఇక్కడ కొద్దిగా కట్ చేసి ఎక్స్టెన్షన్ వైర్ అనేది కొద్దిగా లాంగ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి మన లక్ ఏంటంటే ఒక్కొక్క పాయింట్ పెట్టే ఎలుకలు మనకి సాల్రింగ్ చేసానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ సాల్రింగ్ చేసినప్పుడు ECU అనేది బండి తీసేయండి, అలాగే ఉండొచ్చు బాబండి. దీన్ని బయట తీసేయాలి. జస్ట్ 1 సెకండ్ నేను కానీ తీసేస్తాను. ఓకే బయట తీసేసాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని వైర్లు కట్ అయినా అన్ని వైర్లు జాయింట్ చేసుకొని సాల్రింగ్ చేసుకొని హీటింగ్ స్లీవ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి సాల్రింగ్ చేయాలి. ప్రతి వైర్ మెల్లేస్తే సరిపోదు, సాల్రింగ్ చేయాలి. సాల్రింగ్ చేసి కనెక్ట్ చేయాలి, లేదా వైరింగ్ గిట్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ వైర్లన్నీ కట్ అయినాయి కదా, మనం కంపల్సరీగా సాల్రింగ్ చేసి హీటింగ్ స్లీవ్ చేసి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సాల్రింగ్ చేస్తే అందరికి తెలిసిందే కదా. సరే ఒక పని చేస్తాను, ఒక వైర్ సాల్రింగ్ చేస్తాను, లేదా అన్ని వైర్లు సాల్రింగ్ చేస్తాను, తర్వాత చూపిస్తాను. ఏం లేదు భయ్యా, ఇక్కడ స్లీవ్ తీయండి, వైర్ పెట్టండి, ఎగ్జాక్ట్గా నీట్గా లెడ్ గిడ్ అన్నీ పెట్టి నీట్గా మంచి ఫినిషింగ్ వచ్చేట్టుగా సాల్రింగ్ చేయండి. ఎగ్జాక్ట్ కలర్ వైర్కి ఆపోజిట్ ఇచ్చేసేయండి. ఓకే, అంతే కదా. అదేవిధంగా ఈ 2 వైర్లు కానీ సేమ్ అదే వచ్చేసి నేను అన్నీ అయితే సాల్రింగ్ చేసి హీటింగ్ స్లీవ్ వేసేసి తర్వాత మళ్ళీ మీకు కలుసుకుంటాను. ఆల్మోస్ట్ అయితే నేను మార్నింగ్ వచ్చేసాను. అంటే మార్నింగ్ అంటే మనం వచ్చే టైం అయితే తెలుసు కదా, 11:30కి ఏమో వస్తాను షాప్కి. రాగానైతే అయితే కొంచెం సాల్రింగ్ చేశాను, హీటింగ్ స్లీవ్ వేసాను. కొన్నిటికి అయితే వేయడం మర్చిపోయాను, అంటే వేసామని అనుకున్నాను. మొత్తం అయితే హీటింగ్ స్లీవ్ వేసి అన్నీ అయితే హీట్ చేశాను. ఎగ్జాక్ట్గా నీట్గా అయితే సాల్రింగ్ చేశాను. మనం సాల్రింగ్ పేస్ట్గా మీకు చూపించడం ఏంటంటే 60/40 వాడతాం. ఎందుకంటే దీంట్లో మీకు నేను అది చెప్పాను కదా నేను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ ఇంకొక టెంపరేచర్ కాదు, ఇది ఫిల్టర్ పెట్రోల్కి సంబంధించిందా, పెట్రోల్ సంబంధించి ఉంది. ఇక్కడ 2 వైర్ కట్ అయ్యి చూపించా కదా, ఈ 2 వైర్ కుతికిల్లా కట్ చేసే దీనికి. ఇప్పుడు దీని సబ్జెక్ట్ ఏందో నాకైతే ఏం అర్థం కావడం లేదు. కుతికిల్లా కట్ చేసి ఈ పిన్స్ అనేది దొరుకుతుందా లేదా అనేది ఒకసారి ట్రై చేయాలి. సరే ఓకే, ఏదో విధంగా దీన్ని ఓపెన్ చేసి నేను ఏదో విధంగా దీనికి సాల్వింగ్ చేసి జాయింట్ చేసి అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని కానీ రెడీ చేస్తే ఓకే అయిపోద్ది. ఇంకా దీనికి సంబంధించిన కోడ్ ఏమొస్తుందని మనం ఇప్పుడు చెక్ చేయలేదు. ఒకేసారి మొత్తం ఇక్కడ ప్రాబ్లం అనేది కనబడుతుంది కాబట్టి ఒకేసారి దీన్ని కానీ సాల్వింగ్ చేసి తర్వాత ECU తగిలిచ్చి ఒకసారి అయితే మనం బండి స్టార్ట్ చేసి ట్రై చేస్తాం. ఇక్కడ సాల్వింగ్ అయితే అయిపోయింది. నీట్గా మొత్తం టేప్ కోటింగ్ అయితే లాగేస్తాం. దీనికి టేప్ కోటింగ్ లాగేసి అదేవిధంగా ఎలుకలు అయితే ట్రావెలింగ్ జరుగుతుంది బాగా. లోపల చూస్తారా, లైట్ ఆన్ చేస్తాను. ఓకే, ఈ విధంగా ఎలుకలు కాళ్ళు పడినాయంటే చిన్న చిన్న చుక్కలు పడినాయంటే అవి వస్తాయి కదా. ఏది నేను మళ్ళీ చూపిస్తాను మీకు, అది ఏదనేది నాకు పేరు తెలియదు అండి మనకి. ఏందో భయ్యా. ఓకే, నేను సాల్వింగ్ చేయని. ఓకే భయ్యా, చూడండి ఈ 2 వైర్స్ కట్ అయ్యాయని చెప్పా కదా, కొద్దిగా లెంత్ వైర్లు తీసుకున్నాం బ్లాక్ అండ్ ఎల్లో. ఇది ఏం చేశానంటే మనకి క్లిప్ అనేది చాలా చిన్న క్లిప్, ఇది మార్కెట్లో మనకు దొరకదు. ఇక్కడ ఏం చేశాను, నేను సాల్వింగ్ చేశాను. ఏదైతే మనం ఎక్స్ట్రా పెట్టుకున్న వైర్ అనేది ఎగ్జాక్ట్గా పెట్టి ఏదైతే లోపల ఉన్న పాత వైర్కి ఈ వైర్కి పెట్టి సాల్వింగ్ చేశాను. ఈ వైర్గా అదే విధంగా సాల్వింగ్ చేసి లోపల సీటింగ్ చేశాను. ఈ వైర్ ఎందుకు ముందుగా ఎక్కించానంటే మనకి కొద్దిగా జ్ఞాపక శక్తి తక్కువ భయ్యా. అందుకంటే 2 ఒకేసారి తీసేసామంటే మర్చిపోతాం కాబట్టి ఒకటి తీసుకొని సాల్వింగ్ చేసి లోపల పెడేసి మరొకటి తీశాను. మీకు చూపిద్దాం సాల్వింగ్ అనేది ఎలా చేశాను ఏందని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరిగింది. ఇప్పుడైతే మనకి ఇక్కడ 2 ఉంది, బ్లాక్ అండ్ ఎల్లో ఉంది. ఇక్కడ నేను బ్లాక్ అండ్ ఎల్లో పెడుతున్నాను. కొద్దిగా కలర్స్ అనేది అటు డిఫరెన్స్ ఉంటే ఎగ్జాక్ట్గా మనకు దొరకవు కాబట్టి దొరికినంత వరకు ఏంటంటే బ్లాక్ అండ్ ఎల్లో అంతే మనం చూసుకోవాల్సింది. బ్లాక్ ఎల్లో అయితే నేను ఆ క్లిప్ అనేది లోపల జాయిన్ చేసి ఎక్కడికైనా సాల్వింగ్ చేసి ఇదంతా ఫిట్ చేసి తర్వాత మనం OBD కేబుల్ కూడా కలుసుకుందాం. ఓకేనా.
ఓకే భయ్య, చూడండి ఆల్మోస్ట్ నాకు సాలింగ్ చేసి చూసా, టేప్ కానీ వేసేసా, అదేవిధంగా దీనికి కానీ సాలింగ్ చేసా, టేప్ కానీ వేసా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం అయితే దీన్ని ఫిట్టింగ్ చేస్తాం. ఇందాక మీకు చెప్పాను కదా వండలు అని చెప్పేసి, కలరా వండలు అంటాయి మనకి బీరువాలో గొద్దింకలకి ఎట్లా పెడుతుంటాం కదా. మీరు అనుకోవచ్చు ఎలుకలకి ఎందుకు పెట్టచ్చు అని చెప్పేసి, ఈ స్మెల్ తగిలితే కొద్దిగా ఎలుకల దగ్గర రాకుండా ఉంటాయని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే ఈ కలరా వండలు పెడుతుంటాం. ఈ కలరా వండలు పెట్టినప్పుడు ఏంటంటే సిల్క్ క్లాత్ తీసుకోండి. అంటే కాటన్ క్లాత్ కానీ సిల్క్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సిల్క్ క్లాత్ అనేది లాస్ట్ టైం మనం నంద్యాల బండి చేసాం కదా, ఆ బండిలో వచ్చిన షర్ట్ అనేది మన కాడ ఉంది సిల్క్ షర్ట్. మన కాడ ఎక్కువ కాటన్ క్లాత్లు ఉంటాయి కానీ సిల్క్ అనేది కష్టం ఉంటుంది. సిల్క్ కాబట్టి దీంట్లో అయితే 2 అంటే 4 వేసి 2 ప్యాకెట్లు కట్టేసి, ఒక ప్యాకెట్ అయితే ఎక్కడ పెడతాను, మరొక ప్యాకెట్ అయితే ఏదైతే ఆ పైపులు ఉన్నాయో అక్కడ ఒక ప్యాకెట్ పెడతా. ఎందుకంటే ఈ స్మెల్ తగిలిందంటే ఎలుకలు రాకుండా ఉంటాయి, అందుకని చెప్పేసి బెటర్ ఆప్షన్తో పెడతాం. అంటే ఏది లేకుండా కంటే ఏదో ఒకటి పెడితే కొద్దిగా కస్టమర్ కొద్దిగా లైఫ్ వస్తుందని ఆలోచనతో 10 రూపాయలు ఈ ప్యాకెట్ 8 అయితే వచ్చాయి మనకి. ఈ క్లాత్ 2 ముక్కలు తీసుకొని నీట్గా కట్టేసి అది ఫిట్ చేసి అయ్యగాని పెట్టేసి మీకు ఒకేసారి చూపిస్తాను యాడ్ పెట్టాను ఏంది అనేది. తర్వాత మనం ఓబిడి కేబుల్ అనేది టెస్ట్ చేయాలి. అంటే ఇదంతా రెడీ చేసినా సరే ఏం జరగదు మీకు తర్వాత చూపిస్తాను. ఇదే భయ్య మీకు చెప్పిన తాయితలు అనేది. ఈ తాయితల వల్ల యూజ్ నాకు కాదు, లోపలికి ఎలుకలు రాకుండా సేఫ్టీ కోసం అయితే కలరా ఉండలు అయితే లోపల పెట్టయితే ఇక్కడ బందోబస్తు చేశాను. ఎందుకంటే ఎలుకలు అనేది ఈసీయూ కాడ వచ్చి ఎలుకలు ఓయిల్ అనేది కొరికేస్తున్నాయి కాబట్టి అందుకని కలరా ఉండలు పెట్టి అయితే ట్యాగ్ వేసి కట్టాను. అంతేగాని మీకు చెప్పినట్టుగా తాయితలు మశానం ఏం లేదు. జస్ట్ ఏంటంటే వైరింగ్ ఇంటర్నెట్ డ్యామేజ్ కాకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మనం ట్రై చేసాం. మీకు జస్ట్ కొద్దిగా ఫన్గా ఉంటుందని చెప్పేసి ముందర ఆ విధంగా చెప్పాను తాయితలు గీతలు అని చెప్పేసి. ఓకే, టోటల్గా దీని గురించి చూడాలని వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం ఇక్కడ కలరా ఉండలు పెట్టడం వల్ల అంటే వైరింగ్ డ్యామేజ్ లేకుండా ఎలుకలు అనేది దరిదాపుల్లో రాకుండా కొద్దిగా సేఫ్టీ. ఓకేనా, దాన్ని సేఫ్టీ అంటే ఓకే ఒక 10 రూపాయలు కాబట్టి పెద్ద ఖర్చు లేదు కాబట్టి ఎలుకలు కానీ రాకుండా వైర్లు కొనుక్కుంటే మంచిదే కదా. ఓకేనా, టోటల్గా అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసాం. అదేవిధంగా కలరా ఉండలు అయితే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ కనబడింది కదా, ఇక్కడ ఒకటి పెట్టాము, ఇక్కడ ఒకటి లోపల అక్కడ ఒకటి పెట్టాం. అక్కడ మనకి కదిలేదానికి అవకాశం ఏం లేదు కాబట్టి ట్యాగ్ గీకి ఏం అవసరం లేదు, అక్కడ ఎగ్జాక్ట్గా సరిపోయింది కాబట్టి దాన్ని వదిలేస్తాం. ఓకే, ఇక్కడైతే పెట్టేస్తాం. ఇప్పుడు టోటల్గా మనకి అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి కీ అయితే ఆన్ చేస్తాం. మనకి మెటల్ లైట్ మొత్తం అయితే వచ్చింది, బ్యాటరీ అనేది ఏదో బ్యాటరీ వేస్తాం. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేద్దాం. బండి స్టార్ట్ కావట్లేదు, ముందర హెడ్ కానీ చెక్ చేయండి. చూడండి లైట్ బ్లింక్ అవుతుంది కానీ మనకి బండి స్టార్ట్ కావట్లేదు. అంటే మనకి వైరింగ్ ఇటు సైడ్ నుంచి కంప్లైంట్స్ ఏమన్నా సరే మొత్తం మనం కరెక్ట్ చేసినా సరే ఓబిడి కేబుల్ పెట్టి మనం క్లియర్ చేయాలి. ఇప్పుడు మనం క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, మనం డైరెక్ట్గా టార్క్ యాప్లోకి వెళ్ళి ఏదైతే ఈ చెక్లెట్ పడిందో ఈ చెక్లెట్ అనేది ఆఫ్ చేయాలి మనం. ఓకేనా, ఈ చెక్లెట్ అనేది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనం బండి స్టార్ట్ చేయాలి. చూడండి కావడం లేదు స్టార్టింగ్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ టార్క్ యాప్లోకి వెళ్ళిపోయి ఈ చెక్లెట్ అనేది ముందు పాంగ్ కొడతాం. ఈ చెక్లెట్ పోద్దా లేదా లేకపోతే ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఏమైనా రిపీట్ అవుతాయని చెక్ చేసుకోవాలి. ఓకే, టార్క్లోకి వెళ్దామా, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం టార్క్లోకి అయితే వచ్చేసాం. మీకు కెమెరాగా నేను ఆన్ చేసి చూపిస్తున్నాను. మనకి ప్రజెంట్ అయితే బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుతుంది, ఈసీఐ కానీ కనెక్ట్ అయిపోయింది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈసీఐ కనెక్ట్ అయింది లేదు ఇందాక అని చెప్పాను కదా, సారీ ఇది కాదు. మీరు ఈసీఐ కనెక్ట్ అయింది లేదా అడాప్టర్ సెట్టింగ్స్లో పోయేసి ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ అవ్వలేదు అయితే గుర్తించండి మీరు. ఓకే, ఇప్పుడైతే మనం వచ్చేసాం కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే కెమెరా కొద్దిగా పైకి ఇప్పుడు మనం ఫాల్ట్ కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫాల్ట్ కోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఒకసారి మనం స్కాన్ చేస్తాం. ఇక్కడ మీరైతే చెక్లెట్ అయితే చెక్ చేస్తుండి. ఇప్పుడు చూడండి మనకి ఇందాక ఏమొచ్చాయి అన్నీ మనకి ఏదైతే ఎల్లో కలర్లో వచ్చింది, ఇప్పుడు మనం అన్నీ కొన్ని రెడ్ కలర్లోకి మారిపోయాయి. అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. అంటే ఇంతకుముందు ఎల్లో కలర్లో ఉండేది ఏంటంటే జాక్ తీసి పెట్టినా లేకపోతే బై మిస్టేక్ వైర్స్ కట్ అయినా లేకపోతే స్టార్టింగ్లో ఉండగా జాక్ తీసి పెట్టడం ఎల్లో కలర్ వస్తే రెడ్ కలర్లోకి వచ్చినట్టే ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు క్లియర్ అయిపోవచ్చు. అంటే రెడ్ కలర్లో అనేది క్లియర్ అయిపోవచ్చు కానీ ఎల్లో కలర్ అనేది కొంచెం డౌట్గా ఉంటుంది. అయితే రెడ్ కలర్లో అనేది 80% క్లియర్ అయిపోవచ్చు, 80 to 90% క్లియర్ అయిపోవచ్చు. ఎల్లో కలర్ అనేది అంటే మనకి ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, మనకి 100% అయితే అవన్నీ. తర్వాత అయితే మనం ఒకసారి క్లియర్ డేటా కొడతాం. క్లియర్ డేటా కొడితే మనకి తర్వాత ఏం చూపిస్తుంది చూస్తాం. మీరు మీటర్ చెక్లెట్ కానీ చెక్ చేయండి. ఓకేనా, ఓకే మనకి 86లో ఉంది. అవునండి, ఓకే టోటల్గా 4 ఫాల్ట్ కోడ్స్ వచ్చాయి కదా. ఇప్పుడైతే మనం క్లియర్ డేటా కొడదాం. క్లియర్ ఈసీయూ. ఓకే, కెమెరా పైకి ఏంది ఓకే ప్రజెంట్ అయితే మనకి క్లియర్ అవుతూ ఉంది. ఇక్కడ చెక్ చేయండి, మీటర్ లైట్ అయితే ప్రజెంట్ పోయింది. ఓకే, మీటర్ లైట్ పోయింది. మనకి ఇక్కడ 100% వచ్చిన తర్వాత మనం బండి అనేది స్టార్ట్ చేయాలి, అప్పుడే స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఏదైతే మనం ఇక్కడ వైరింగ్ అనేది కరెక్ట్ చేస్తామో ఆ వైరింగ్ అనేది ఏం జరుగుతుంటుంది, అవన్నీ కరెక్ట్ అవుతుంది. అంటే సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనకి చెక్లెట్ కానీ రిపీట్ కాలేదు. ఇక్కడ
రిపీట్ కాలేదంటే మరొకసారి కానీ మనం స్కాన్ చేద్దాం, ఎందుకైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని చూద్దాం. ఓకే, మరొకసారి క్లియర్ చేద్దాం. అంటే బండి స్టార్ట్ చేస్తాము మరొకసారి అయితే మనం స్కాన్ చేస్తామంటే చాలా బాగుంటుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి లేదనేది మనకి తెలిసిందంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకే, మనకి 15%లో అలాంటి ప్రాబ్లం రాలేదంటే ఇంకా రానట్టే నాకు తెలిసిన వరకు అర్థం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ 30 to 40% మనకు వచ్చేస్తుంది. 40% వరకు వచ్చామంటే మనం ఎలాంటి ప్రాబ్లంలో లేనట్టుగా సేఫ్. ఓకే, ఆల్మోస్ట్ అదే సేఫ్, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఎందుకంటే 44% అయితే వచ్చేసింది కాబట్టి ఇంక ఎలాంటివి అయితే మనకి రావు. ఓకే, చూద్దాం 100 అవని మనకి ఏ ప్రాబ్లం రావద్దు, మనం బండి అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఓకేనా, 69, 70, 71, 72, 75, 74, 75, 76, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 90, 91, 92. ఓకే, మనకి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి చూడండి, నో ఫాల్స్ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి చెక్ లైట్ రాలేదు, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మనం డైరెక్ట్ కెమెరాలోకి వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కెమెరాలోకి వచ్చేస్తే మనకి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఈ చెక్ లైట్ అనేది ఉండకూడదు. ఓకే, ఇప్పుడైతే మనం బండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, మనకి బండి అయితే స్టార్ట్ అయిపోయింది. మరొకసారి ఆఫ్ చేద్దాం. కియాన్ ఓకేనా, టోటల్గా ఇప్పుడు మనం చేసిన వర్క్ అయితే సక్సెస్గా రన్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి వైరింగ్ ఇట్ కంప్లైంట్ వచ్చినా సరే ఆ వైరింగ్ ఇట్ కనెక్షన్ లేగానే మనకి కంపల్సరీగా ఏదైతే ఓబిడి కేబుల్ ఉందో ఓబిడి కేబుల్ ఉన్నది అందులో స్కాన్ చేయాలి. ఈ చెక్ లైట్ మార్కింగ్ అనేది పోంగొట్టాలి. ఓకేనా, పోంగొట్టిన తర్వాత మనకి బండి స్టార్టింగ్ లాగా అనేది వస్తుంది. అయితే BS6 గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఎందుకంటే మనకి ఓబిడి కేబుల్ ఉన్నంత వరకు ఓబిడి కేబుల్ లేకపోతే కొద్దిగా భయపడాల్సి వస్తుంది. అందులేదంటే మనం సాల్వింగ్ చేస్తాడు కానీ అక్కడ టేప్ కానీ ఆ సాల్వింగ్ లూజ్ కాంటాక్ట్ రాకుండా మనం అయితే చెక్ చేసుకుంటే సరిపోద్ది. అంత మించి ఇంకేం అవసరం లేదు. కొద్దిగా జాగ్రత్త భయ అంతే. BS6 లేదంటే కొద్దిగా జాగ్రత్త. ఓకే, టోటల్గా చూస్తారు కదా మనకి BS6 Dio అనేది ఏంటంటే ఆ వైరింగ్ కంప్లైంట్ ఆ ఎలుకలు అయితే ఎప్పుడైతే కొరుకుతాయో కంపల్సరీగా మీ కాడ వైరింగ్ డ్యామేజ్ లేకపోయినా సరే మీ మెకానిక్ చెప్పి లోపల ఏదైతే దాని పేరు కానీ అప్పటికే మర్చిపోయాను అవి అయితే పెట్టించాను, అది చెప్పాను కదా, అవి అయితే పెట్టించాను లోపల కంపల్సరీగా. ఎందుకంటే కొద్దిగా సేఫ్గా ఉంటుంది మనకి, ఓకే, కొద్దిగా సేఫ్గా ఉంటుంది. అందుకని BS6 వెహికల్ ప్రతి ఒక్కరు. అదేవిధంగా మనకి వైరింగ్ ఇట్టు కొరికినప్పుడు ఏంటంటే కంపల్సరీగా దానికి వైరు సాల్రింగ్ హీటింగ్స్ ఇవన్నీ యూజ్ చేయండి, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోద్ది. అదే కన్నా మనం కంపెనీ కానీ పంపించామంటే వాళ్ళు అంత టైం తీసుకొని దాన్ని సాల్వింగ్ చేసే అంత టైం అయితే వాళ్ళు కాదు ఉండదు. మీరు రిక్వెస్ట్ చేయండి, కంపెనీకి వెళ్ళా సరే కంపెనీ మెకానిక్ రిక్వెస్ట్ చేస్తాం అనుకో వాళ్ళు సాల్వింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కంపెనీలు ఏంటంటే అడిగిన ఛార్జ్ మీరు ఇయ్యరు కాబట్టి కంపెనీ వాళ్ళు చేయరు. బయట మెకానిక్ ఏంటంటే డిమాండ్ చేస్తారు కాబట్టి అడిగిన ఛార్జ్ డిమాండ్ చేస్తారు కాబట్టి మీరు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఈ సాల్వింగ్ వర్క్ అనేది పెట్టుకుంటారు. కంపెనీలో కానీ మీరు మేము దానికి అమౌంట్ అనేది పే చేస్తాం, దాని ప్రెజెంట్ వైరింగ్ అనేది దొరకలేదు కాబట్టి దాన్ని ఆల్టరేషన్ పరంగా చేయండి అంటే కంపల్సరీగా చేస్తారు. ఎవరైనా చేస్తారు, దాని గురించి ఇబ్బంది అయితే లేదు. టోటల్గా మీకు వీడియో నచ్చినప్పుడు లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో నచ్చి ఛానల్ గట్టిగా సపోర్ట్ చేస్తారు. అంటే BS6 వెహికల్స్ మన షాప్లోకి ఏ వెహికల్ వచ్చినా సరే నేను ఆ వెహికల్ మీద మీకు క్లారిటీగా చూపించాను అనుకుంటా. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏందో మీరు చూస్తారు కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా మనం అడ్జస్ట్ చేస్తాం ప్రతి ఒక్కరు మీకు క్లారిటీగా చెప్పాను. ఏదో నాకు తెలిసిన మీకు చెప్పాను, మీరు లైక్ చేసేదాన్ని బట్టి నేను ఎంతమంది చెప్పాను నాకు అర్థం. బై బై.